అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: స్వీట్ కార్న్ సాగులో మెలకువలు, ఎల్నినో ప్రభావం దృష్ట్యా సోయా విత్తుకునే రైతులకు సూచనలు, మామిడి కాపు అనంతరం తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పట్టణ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ సౌకర్యం ఉన్న చోట కూరగాయలతో పాటు రైతులు సాగు చేయదగ్గ లాభదాయక పంట స్వీట్ కార్న్. ఇటీవల తీపి కండలకు చిరుతిండిగా మాల్స్, సినిమా థియేటర్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలోనే కాక అన్ని చోట్ల డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో కండె నుంచి రైతులు 3 నుంచి 5 రూపాయల వరకు ధరను పొందే అవకాశం ఉంటుంది. ఎకరాకు 25,000 కండెలు వేసుకున్నా ఎకరాకు అన్ని ఖర్చులు పోను 80 నుంచి 90 రోజుల్లో 40 నుంచి 50,000 రూపాయల నికరాదాయం స్వీట్ కార్న్ అందిస్తుంది. అయితే కత్తెర పురుగు సమస్య ఒక్కటే ఈ పంటకు ఎక్కువగా ఉంటుంది. పురుగును సమగ్ర సస్యరక్షణ ద్వారా అదుపులో పెట్టినట్లయితే స్వీట్ కార్న్ పంట నుంచి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంటుందంటూ సాగులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి. మనం పట్టణం కానీ గ్రామీణ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఎక్కువగా మనకి తీపి కండలు అందుబాటులో ఉంటున్నాయి. మామూలుగా సాధారణ మొక్కజొన్నతో పోలిస్తే గింజ పాలు పోసుకునే దశలో ఈ తీపి మొక్కజొన్న కండలో మనకి 20 నుంచి 30% ఎక్కువ చక్కెర శాతం కలిగి ఉంటుంది. అలాగే మరియు అధిక పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఈ స్వీట్ కార్న్ యొక్క ప్రాముఖ్యతకు వస్తే మనకి ఒక ఎకరానికి 30,000 మొక్కల వరకు ఉంటాయి. ఈ 30,000 మొక్కల నుంచి మనకి 30,000 కండలు వస్తాయి. ఒక్కొక్క కండె మనకి సుమారు మార్కెట్లో 3 నుంచి 5 రూపాయల వరకు అమ్ముడుపోతూ ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చే నికర ఆదాయాన్ని పోలిస్తే మనం సాధారణ మొక్కజొన్న కంటే తీపి మొక్కజొన్నలో వచ్చే నికర ఆదాయం 2 నుంచి 3 వంతులు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలం చూస్తే ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది. మనకి తీపి మొక్కజొన్న అనేది మనకి 85 నుంచి 90 రోజుల్లో ఈ పంటకాలం అనేది పూర్తవుతుంది. అలాగే ఈ తీపి మొక్కజొన్న కండలే కాకుండా మనం ఆ మొక్కజొన్నని పశుగ్రాసం కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి తీపి మొక్కజొన్నని మార్కెట్ అవసరాల రీత్యా అనుగుణంగా మనం కనుక సాగు చేసినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న అనేది సాధారణమైన నేలలో అంటే సారవంతమైన నేలలో మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలలో మనం సాగు చేసుకోవచ్చు. మనకి ఈ విత్తన రకాలకు వస్తే ముఖ్యంగా హైబ్రిడ్ రకాలు అనేవి షుగర్ 75, తర్వాత బ్రైట్ జీన్, అలాగే మీటా అనే హైబ్రిడ్ రకాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి. అలాగే మన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అయితే మాధురి, ప్రియా అనే కాంపోజిట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనం సాధారణ రకాలకేమో మనకి సుమారు 3 నుంచి 3.5 కిలోలు ఒక ఎకరానికి విత్తన మోతాదు. అలాగే హైబ్రిడ్ని తీసుకుంటే 2 నుంచి 2.5 కిలోలు ఒక ఎకరానికి మనకి సరిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మనం విత్తనం వేసేటప్పుడు మనం కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధిని మాత్రం మనకి సయాంత్రినిపోల్ మరియు థయోమిథాక్సమ్ 6 మిల్లీలీటర్లు 1 కేజీ సీడ్కి కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే
ముందు దశలో వచ్చే కత్తెర పురుగు నుంచి మనం కొంతవరకు నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఈ మొక్కజొన్న మనకి విత్తు పద్ధతికి వస్తే మనం కంపల్సరీ మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు మరియు వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకొని విత్తుకున్నట్లయితే మంచి మొక్కల సాంద్రత అనేది మనకి కనపడుతుంది. తర్వాత ఎరువుల యాజమాన్యానికి వస్తే మనకి ఎకరానికి ఒక 10 టన్నుల పశువుల ఎరువులను కంపల్సరీ వేసుకోవాలి. అలాగే ప్రతి 2-3 పంటలకు ఒకసారి జింక్ సల్ఫేట్ మనకి 20 కిలోలు ఒక ఎకరానికి కూడా వేసుకుంటే మనం మంచి దిగుబడి పొందవచ్చు. ముఖ్యంగా మనం ఎరువుల యాజమాన్యానికి వస్తే ఒక ఎకరాకి 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల పొటాష్ అవసరం అవుతుంది మనకి స్వీట్ కార్న్ సాగు చేయడానికి. ముందుగా విత్తనం వేసేటప్పుడు మనం 1/3 వంతు యూరియా మరియు మొత్తం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు సగం వంతు పొటాష్ని వేసుకోవాలి. తర్వాత మొక్క ఎదిగిన తర్వాత 30 నుంచి 35 రోజుల దశలో ఇంకో 1/3 వంతు యూరియా వేసుకోవాలి. తర్వాత మొక్క పూతకు వచ్చిన దశలో 1/3 వంతు యూరియా మరియు మిగిలిన సగం పొటాష్ వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే నీటి యాజమాన్యానికి వస్తే మనకి ముఖ్యంగా మొక్కజొన్న అనేది నీటి ముంపుకి ఎక్కువగా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాగే నీటి లేకపోయినా కూడా దిగుబడి అనేది తగ్గుతుంది. కాబట్టి మొక్కజొన్న మనకి వెజిటేటివ్ స్టేజ్లో కానీ ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ మనకి మొక్కజొన్నలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అలాగే నీటి ముంపుడు లేకుండా కూడా చూసుకోవాలి. ఎవరైతే వర్షాధారం కింద మొక్కజొన్నని దీన్ని సాగు చేసుకున్నట్లయితే కంపల్సరీగా మనకి పంట పూత వచ్చే సమయంలో మాత్రం నీరు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి స్వీట్ కార్న్లో ముఖ్యంగా వేధించే సమస్య ఏంటంటే కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగుని మనం మొదటి నుంచి నివారించుకున్నట్లయితే మనం మంచి దిగుబడి పొందవచ్చు. ముందుగా మనకి ఎప్పుడైతే మొక్క వేసామో మొక్క మొలిచిన తర్వాత మొక్క 10-12 రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు మనం ఈ నీమ్ ఆయిల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున మనం మొక్కని తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి నుంచి ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. అలాగే మనకి 30-35 రోజులు అంటే పంట మోకాలెత్తు దశలో ఉన్నప్పుడు మనం సున్నం ఇసుక అనేది 9 పాల ఇసుక 1 పాల సున్నం తీసుకొని మొక్కల సుడిలో వేసుకున్నట్లయితే కూడా మనం ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. మనకి ముఖ్యంగా ఈ స్వీట్ కార్న్ మార్కెటింగ్లో కత్తెర పురుగు మనకి ఆ కండ మీద ఉంటే మనకి రైతులు ఎక్కువగా తీసుకోరు అనమాట. కాబట్టి ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసేటప్పుడు కంపల్సరీగా కత్తెర పురుగు అనేది లేకుండా ఉండేటట్లు చూసుకోండి. అలాగే పంట కోతకు వచ్చిన సమయంలో మనకి పీచు అనేది డ్రై అయిపోతుంది. పంట కోసే సమయంలో కంపల్సరీగా మనకి ఆ గింజలు ఏంటంటే దగదగా మెరిసిపోతాయి. ఆ గింజలు నొక్కినప్పుడు మనకి పాలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైనా సరే ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్నలో కరెక్ట్ టైంలో కనుక మనం ఈ పంట కోత చేయకపోతే దాంట్లో చక్కెర శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట కోతను సరైన సమయంలో చేపట్టాలి. పంట కోత అయిపోయిన తర్వాత దాన్ని నీడ ఉన్న షెడ్లలో భద్రపరుచుకొని దాన్ని 0 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాటిలో మనం భద్రపరుచుకొని మార్కెట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ స్వీట్ కార్న్ మొక్కజొన్న అనేది ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో మన మార్కెట్ సౌకర్యాన్ని చూసుకుంటూ గనక మనం దఫాలుగా గనక ఈ స్వీట్ కార్న్ వేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చు. ఈ తీపి మొక్కజొన్న దిగుబడి విషయానికి వస్తే మనం ఎకరానికి 8 నుంచి 10 టన్నుల కండెల వరకు దిగుబడిని పొందుతాము. అలాగే పశుగ్రాసంగా ఉపయోగించుకోవడానికి మనకి మేతగా 10 నుంచి 12 టన్నుల వరకు చొప్ప కూడా మనకి దిగుబడిని పొందవచ్చు ఒక ఎకరానికి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోటల్లో మామిడిది అగ్రస్థానం. ఈ తోటలు దాదాపు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వేసవిలో పసందైన ఫలాలను అందించే మామిడిలో ముందు నాటికి మంచి దిగుబడులను సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. కోతలు పూర్తయిన మామిడి తోటల్లో కాపునిచ్చే అలసిన చెట్లకు కొంతకాలం విశ్రాంతినిచ్చిన అనంతరం ఎండు కొమ్మలను కత్తిరించి ఎరువులను అందించాలి. అప్పుడే చెట్లు మళ్లీ శాఖీయంగా పెరిగి కొత్త కొమ్మలను ఇస్తాయి. మామిడి తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ నితీష్. తోట పంటల్లో లేదా పండ్ల తోటల్లో ముఖ్యమైనది మామిడి. ఈ మామిడి అంతా కూడా ఇప్పుడు సీజన్ అనేది అయిపోయింది.
కాబట్టి ఇప్పుడు ఈ జూన్ జూలై మాసంలో మామిడి తోటలన్నీ కూడా ఇప్పుడు నిద్రావస్థలో ఉంటాయి లేదా విశ్రాంతి దశలో ఉంటాయి. కాబట్టి ఈ జూన్ జూలై మాసంలో మనం ఎటువంటి ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, లేదా చీడపీడల యాజమాన్యం కానీ ఏ విధంగా చేసుకోవాలో మనం చూసుకుందాం. ముఖ్యంగా ఈ కోత అనంతరం, అంటే కోత అయిపోయినంత కూడా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ముందుగా కొమ్మ కత్తిరింపులు, అంటే అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ, చీడపీడల బారిన పడిన కొమ్మలు కానీ, లేదా తెగుళ్ళ బారిన పడిన మన కొమ్మలు కానీ, ఈ విధంగా మనం ఈ కొమ్మల్ని అన్నీ కూడా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలన్నమాట. అంటే ఈ కత్తిరింపులు చేసుకోవటం వల్ల మనకి సూర్యరశ్మి అనేది చెట్లకి బాగా అందుతుందన్నమాట. అంటే మనకి చెట్టు మొదల్లో బాగా సూర్యరశ్మి తగిలేలాగా చైన్సా లేదా మనకి ప్రూనింగ్సా ఇలాంటివి, ఈ రంపాలు, వీటి కత్తిరించే రంపాలు, వీటిని ఉపయోగించి మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కత్తిరింపులు చేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తగ్గుతుంది సంవత్సరంలో. అంతేకాకుండా ఈ కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనం ఈ వర్షాకాలంలో లోతుగా దుక్కులు అనేవి దున్నుకోవాలి. ఈ లోతుగా దుక్కులు దున్నుకోవటం వల్ల ఆ భూమిలో ఉన్న కీటకాల యొక్క కోశస్థ దశలు ఎండకి బహిర్గతమై చనిపోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు వర్షపు నీరంతా కూడా బయటికి వెళ్లకుండా తోట లోపలికి ఇంకిపోవటం జరుగుతుందన్నమాట. ఇక ఎరువుల యాజమాన్యానికి వస్తే 10 సంవత్సరాలు పైబడిన మొక్కలకి మనం 70 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 7 కిలోల వర్మీ కంపోస్ట్ మనం వేసుకోవాలి. వీటితో పాటుగా మనం 10 సంవత్సరాలు పైబడిన మొక్కలకి మనం 1.5 కేజీ యూరియా వేసుకోవాలి. దీంతో పాటుగా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP అంటారు, ఇది 4 కేజీలు. అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ MOP అంటారు, ఇది కూడా మనం 1 కేజీ చొప్పున మనం చెట్ల మొదల్లో వేసుకోవాలి వర్షాలు ప్రారంభమైన తర్వాత. అధికంగా వర్షం ఉన్న ప్రాంతాల్లో అయితే వర్షాలు ఆగిన తర్వాత ఇవి చెట్ల మొదల్లో మనం వేసుకోవాలి. అంతేకాకుండా భూమిలో మనం నత్రజని శాతాన్ని పెంచడానికి మనం జీలుగు, జినుము ఇవి అంతర పంటలుగా వేసుకోవాలి. ఇవి పూత దశకి రాకముందే మనం ఈ భూమిలో మనం కలియదున్నినట్లయితే మనం భూమిలో నత్రజని శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మనం కత్తిరింపులు చేసిన ఒక 15-20 రోజుల తర్వాతే మనం భూమిలో నత్రజని పెంచడానికి ఈ యొక్క ఎరువులు అనేది వేసుకోవాలి. ఇక ఈ జూన్ మాసంలో చీడపీడల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి బంకకారు తెగులు, అలాగే కొమ్మ ఎండు తెగులు, వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ బంకకారు తెగులు అనేది మనకి కొమ్మల యొక్క పగుళ్లలో నుండి బంక కారటం మనం గమనించవచ్చు. బంకకారు తెగుల్ని గమనించిన వెంటనే ఆ బంకనంతా తీసేసి అక్కడ బోర్డో మిశ్రమం పేస్ట్ లాగా చేసి మనం ఏదైతే బంక కారుతుందో అక్కడ పూసుకోవాలన్నమాట. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత మనం ఖచ్చితంగా మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ COC అని మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 3 గ్రాములు లీటర్ నీటిని చెప్పి మనం ఎక్కడైతే మనం కత్తిరింపులు చేసామో ఆ ప్రాంతంలో మనం ఖచ్చితంగా ఇవి పిచికారీ చేసుకోవటం లేదా పేస్ట్ లాగా చేసి మనం ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ని మనం పూయటం చేయాలన్నమాట. ఇక చీడపీడల యాజమాన్యం విషయానికి చూసినట్లయితే జూలై మాసంలో అధికంగా వర్షాలు ఉన్నట్లయితే ఆ తేమ వల్ల మనకి బ్యాక్టీరియా మచ్చలు, ఆకులపైన నల్లని బ్యాక్టీరియా మచ్చలు మనం గమనించవచ్చు. దీన్ని మనం నివారించడానికి ట్రిప్టోసైక్లిన్, దీన్ని మనం 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ఆకుగూడు కట్టు పురుగు ఉధృతి కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది. ఇది జూన్, జూలై, ఆగస్టులో మొదలయ్యి మనకి డిసెంబర్ వరకు ఉంటుందన్నమాట. ఈ ఆకుగూడు కట్టు పురుగు లార్వా ఏదైతే ఉందో అది 10 నుండి 15 ఆకుల్ని ఒక గూడులాగా కట్టి ఆ పత్రహరితాన్ని తినడం ప్రారంభిస్తుంది. వీటిని ఏ విధంగా నివారించుకోవాలో మనం చూసినట్లయితే మనకి పొడుగైన వెదురు కర్రలు మనం తీసుకుండి వాటిని ముందుగా ఈ యొక్క గూళ్ళను దులుపుకోవాలన్నమాట. ఈ గూళ్ళను దులుపుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న లార్వా కింద పడి చనిపోవటం జరుగుతుంది. తర్వాత మనం ఈ గూళ్ళను అన్నీ కూడా వేరి దూరంగా కాల్చివేయాలి. తర్వాత ఈ గూళ్ళను మనం దులిపిన తర్వాత మనం లాంబ్డా సైహోలిత్రిన్ 1 నుండి 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినట్లయితే చాలా ప్రాంతంలో దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తోటలు మనం నిర్లక్ష్యంగా వదిలేస్తామో అటువంటి తోటల్లో మనకి ఈ యొక్క కాండం తొలిచే పురుగు మనకి ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని మనం నివారించుకోవాలంటే చెట్లు మొదల్లో మనం గమనించినప్పుడు మనకి రంధ్రాలు ఏర్పడటం జరుగుతుందన్నమాట. ఆ రంధ్రాలని గమనించినప్పుడు ఆ రంధ్రాల కింద మనకి ఏదైతే చెట్టు యొక్క పదార్థం అలాగే పురుగు విసర్జించిన మలాన్ని మనం గమనించినప్పుడు ఇనుప తీగలు లోపలికి చొప్పించి ఆ లార్వాల్ని బయటికి తీసి వాటిని చంపేయాలి. అంతేకాకుండా మనకి దూదిని పెట్రోల్లో కానీ కిరోసిన్లో కానీ ఈ యొక్క డీజిల్ పెట్రోల్ అలాగే ఇతర ఈథలిన్ వీటిలో మనం ముంచి ఆ యొక్క దూదిని మనం ఆ రంధ్రాల్లో పెట్టి బంకమట్టితో కనుక మనం మూసివేసినట్లయితే లోపల ఉన్న ఈ యొక్క లార్వాలు చనిపోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. తెగుళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కొమ్మ ఎండు తెగులు అనేది కూడా వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎండిపోయిన భాగాన్ని కత్తిరించి మనం కార్బెండిజమ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఈ యొక్క యాజమాన్యం మనం పాటించినట్లయితే శాఖీయ దశ కానీ మరింత ఎక్కువగా ఉండి మంచి ఫలాలు రావడానికి ఈ మామిడిలో ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అయితే రుతుపవనాలు అనుకున్నంతగా విస్తరించలేదు. జూన్ 1న ప్రారంభం కావాల్సిన ఖరీఫ్ పంటల సాగుపై ఎల్నినో ప్రభావం పడుతోంది. సాధారణంగా సోయా పంటను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తుంటారు. జూన్ నెలాఖరులోగా సోయా చిక్కుడు విత్తుకోవాల్సి ఉండగా సరైన వర్షపాతం లేకపోవడంతో ఇంకా పూర్తి స్థాయిలో విత్తుకోలేదు. మరికొన్ని రోజులు అదును ఉంది కాబట్టి రైతులు వేచి చూడడంతో పాటు సోయాకు సమస్యగా ఉండే మొవ్వు ఈగ, ఇతర చీడపీడల నివారణకు ముందు జాగ్రత్తగా గుళికల వాడకం, అలానే వెడల్పు చాళ్లలో విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చంటున్న ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ కాలం ప్రారంభమైంది. దానికి అనుగుణంగానే ఎలినినో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా సోయా పంట సాగు ఎలా ఉంటుందనేది ఆందోళన రేకెత్తిస్తుంది. అసలు సోయా పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేపట్టాల్సిన సస్యరక్షణ విధానం ఏంటని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు. ఈ ఏడాది ఎలినినో ప్రభావం కనిపిస్తుంది. ఈ సమయంలో సోయా సాగుని ఎలా చేపట్టాలి, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సోయాబీన్ పంట విషయానికి వస్తే సాధారణంగా 90 నుంచి 100 రోజుల పంట కాలము. అయితే ఇప్పుడు ఎల్నినో ప్రభావంగా అంటే వర్షపాతం అనేది కొంత తక్కువగా కురవడం జరిగింది. ఇప్పటి వరకు చూసినట్లయితే సోయా విత్తుకోవడానికి సరైన అనుకూల సమయం చూసినట్లయితే అంటే జూన్ 30 వరకు, అదేవిధంగా జూలై మొదటి వారం వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి రైతులు దాని పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా మరి యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తాయి. అంటే రైతులు కొంత అపోహ ఏంటంటే గత 10-15 సంవత్సరాల కిందట ఉన్న దిగుబడులు ఇప్పుడు వస్తలేవని కొంత రైతులు మధ్య వాళ్ళకు ఒక అపోహ ఉంది. సాంకేతిక పరంగా కానీ శాస్త్రీయ పరంగా కానీ కొన్ని యాజమాన్య పద్ధతులు రైతులు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణంలో కూడా భిన్నమైన ఉష్ణోగ్రతలు కానీ వర్షపాతం నమోదవుతూ ఉంది. కాబట్టి సో ముఖ్యంగా బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో పద్ధతి ద్వారా విత్తుకోవాలి. ఎందుకంటే మరి ఈ సంవత్సరం ఎల్నినో లేదా వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ముఖ్యంగా ఈ బెడ్ సిస్టమ్ ద్వారా విత్తుకున్నట్లయితే కొంత నీటిని సంరక్షించుకునేటట్లు చేయడం ద్వారా మరి తేమ శాతం భూమిలో పెంపొందించుకొని మొక్క పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. పత్తిలో అధిక సాంద్రత విధానంలో సాగు చేసే విత్తనం వచ్చిందనేది ఉన్నది. అట్లాగే ఈ సోయా పంటలో కూడా అధిక సాంద్రతకు అనుగుణంగా ఏదైనా విత్తనం ఉందా? ఉంటే దాన్ని ఎలా వేయాలి, ఎప్పుడు విత్తుకోవాలి? పత్తికి ఏంటంటే మామూలుగా అంటే నల్లరేగడి భూములు కాకుండా సాధారణ అంటే సారవంతత భూము తక్కువ ఉన్న భూములు లేదా మధ్యస్థ భూములలో ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతి అనేది పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోషకాలు తక్కువ ఉంటాయి కాబట్టి మొక్కల సంఖ్య పెంచుకున్నట్లయితే దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది. అదే పత్తికి వర్తిస్తుంది. అదే సోయాబీన్ విషయానికి వస్తే సుమారుగా 25 కిలోల
విత్తనాన్ని వేసుకున్నట్లయితే మరి ఎకరానికి సుమారుగా 1,50,000 మొక్కలు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనము ఈ యొక్క మొక్కల సాంద్రతను చూసుకోవాలి, దానికి తగ్గేటట్లు ఉంచుకోకూడదు. కాబట్టి ఇక్కడ విత్తనము పెంచుకునే బదులు తగ్గించుకుంటేనే మనకు ఈ విత్తనం మోతాదు తగ్గి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. విత్తనం వేసే సమయంలో రైతులు తీసుకోవాల్సిన ప్రాథమికమైన అంశాలు ఏమిటి? గత 5-6 సంవత్సరాలు కానీ ఒక 10 సంవత్సరాలు చూసుకున్నట్లయితే రైతులు కొంత యాజమాన్య పద్ధతులలో లోపాలు గమనిస్తూ ఉన్నాము. ఎరువుల సమతా స్థితి అనేది రైతులు కొంత పాటిస్తలేరు. అంటే పాతకాలంలో ఎటువంటి ఎరువులు వేయకున్నా కూడా సుమారుగా 12-14 క్వింటాలు వచ్చేది. కానీ ఇప్పుడు కొంత భూసారం తగ్గిపోవడం వల్ల సో ముఖ్యంగా పశువుల పెంట అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా ఈ నత్రజని భాస్వరపు ఎరువుల్ని అంటే ఎకరానికి ఒక 25 కిలోల యూరియా, అదేవిధంగా 40 కిలోల DAP, అదేవిధంగా 20 కిలోల పొటాష్. సో దీంట్లో DAP లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తూ ఉన్నాడు. కానీ పొటాష్ మాత్రం గత చాలా సంవత్సరాల నుంచి రైతులు వేయకపోవడం వల్ల ఆ మొక్క బలంగా పెరగకపోవడం, తద్వారా రోగనిరోధక శక్తి తగ్గి ఈ చీడపీడలు అటాక్ అనేది కూడా ఎక్కువగా కావడం అనేది జరిగింది. తద్వారా దిగుబడులు తగ్గుతున్నాయి. ఇకపోతే విత్తన శుద్ధి కూడా మరి మార్కెట్లో చాలా వరకు ఈ 5-6 సంవత్సరాలలో 1 మందు కాదు, 2 కాదు, 3 రకాల మందులు ఒకే ప్రోడక్ట్లో వస్తూ ఉన్నాయి వివిధ కంపెనీల ద్వారా. విత్తన శుద్ధి చేసినట్లయితే మరి భూమి ద్వారా కానీ విత్తనం ద్వారా వచ్చే చీడపీడలన్నింటినీ ప్రాథమికంగానే నివారించుకోవచ్చు. 90 రోజుల సోయా పంటలో మధ్యలో ఏ దశలో మందులు వాడాలి, ఎంతెంత వాడాలి, ఎలాంటి మందులు వాడాలి? ఎక్కడైతే సోయాబీన్ పండించే ప్రాంతాలలో ముందస్తుగానే ముఖ్యంగా ఈ విత్తన శుద్ధితో పాటు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 8 నుంచి 10 కిలోలు తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 పురుగు మందులు అంటే ముందస్తుగానే ఈ థయోమిథాక్సమ్ ల్యాంబ్డాసైలోత్రిన్ అనేది ఎకరానికి 80 మిల్లీలీటర్ల చొప్పున, లేదా క్లోరాంథనిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున, ఇట్లా ఒక 2 రకాలు ఒక 15 రోజుల వ్యవధిలో విత్తన శుద్ధి, గుళికలు వేసుకోవడం, ఈ మందులు ఈ 30 రోజుల్లోపు ఇట్లాంటి పద్ధతులు పాటించినట్లయితే ఆ చీడపీడలు తగ్గించి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటాయి. అదే కాకుండా 60 నుంచి 70 రోజుల దశలో కాయ తయారయ్యే దశలో ముందస్తుగానే రైతులు థయోఫెనేట్ మిథైల్ ప్లస్ సల్ఫర్ అనే మందు ఎకరానికి 500 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కాయకల్లుని కూడా నివారించి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. ఇది సోయా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచనలు. రైతులు గుడ్డిగా పంటలు సాగు చేయకుండా ప్రస్తుతం ఎలినినో ప్రభావం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా రైతులు కూడా ముందుకు వెళ్ళాలని మనము ఆశిద్దాం. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే తోట పంట కొబ్బరిని ఏకపంటగానే కాకుండా అంతర పంటల సాగుతో రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. కొబ్బరి తోటల్లో రైతులు నీరు, ఎరువులను చెట్టు చుట్టూ పళ్లాలు చేయించి అందులో వేస్తూ ఉంటారు. దీనివల్ల నీరు, ఎరువుల వృధా తగ్గుతుంది. అయితే ఒక్కో చెట్టుకు పళ్లెం ఏర్పాటుకు దాదాపు 100 రూపాయల వరకు ఖర్చవుతూ ఉండగా ఉద్యాన శాఖ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసేవారు. 5 ఎకరాల్లోపు ఉన్న సన్నా, చిన్నకారు రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించి అమలు చేసేవారు. అయితే గత 7 ఏళ్లుగా అమలులో ఉన్న పథకం నుంచి ప్రస్తుతం నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్ఆర్జీఎస్ పథకంలోని మా రైతులకి కొబ్బరి చెట్లకి పల్లెలు వేసేవారు. ఆ పల్లెల్లో మేము పశు వ్యర్థాలు వేసుకోవడానికి కానీ, ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని ఆపేయడం వల్ల రైతుకి చాలా నష్టం కలుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక చెట్టుకు వచ్చి 150 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి మాకు ఫర్టిలైజర్స్ వేసుకునే దానికంటే కూడా మాకు ఈ పల్లెలు చేసుకోవడానికే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు మళ్ళీ ఇదే పథకాన్ని కంటిన్యూ చేసి ప్రతి సంవత్సరం చెట్లకి పల్లెలు వేసుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం. కొబ్బరి చెట్టుకి పల్లెలు కొట్టిది తీసేశారు ఉపాధి హామీలోను. ఇదివరకు ఈ పని ఉపాధి హామీ తీసేయటం వల్ల ఇది కొబ్బరి పళ్ళాలు తీసేయటం వల్ల దానికి మాకు అదనంగా ఖర్చు అవుతుంది. మరి ఇది మళ్ళీ కార్యక్రమాన్ని పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. మాకు గత ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా కొబ్బరి చెట్లకి పళ్ళాలు కట్టించుకుని వర్షాకాలం వచ్చిన తర్వాత దాంట్లో మెన్యూర్ అది వేసి కప్పెట్టుకుని చేసుకునే వాళ్ళం ప్రతి సంవత్సరం.
ఈ ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో ఇది పెట్టడం వల్ల ప్రతి రైతుకి కూడా ఎకరానికి వచ్చి ఒక 15 నుంచి 20 వేల రూపాయలు ఆదాయం సమకూర్చినట్టు అయ్యేది. ఆ పథకాన్ని ఈ మధ్య కాలంలో మళ్ళీ తీసేయడం జరిగింది. మనకి గతంలో కొబ్బరి చెట్లు పల్లెలు అనేది వర్క్ అనేది ఉండేది. ఈ కొబ్బరి చెట్ల పల్లెలు తవ్వడం వల్ల ఎరువులు కప్పెట్టుకుని దాంట్లో ఎరువు వేసుకుని దాన్ని కప్పెట్టుకోవడం వల్ల కొబ్బరి దిగుబడి ఎక్కువగా వచ్చేది. దీనివల్ల రైతుతో పాటుగా ఉపాధి కూలీకి కూడా ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం ఈ జనవరి నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ నందు ఈ వర్క్ అందుబాటులో లేదు. అయితే రైతులందరూ కోరిక మేరకు మేము ప్రభుత్వానికి పై అధికారులకి విన్నవించాము. ఈ యొక్క సాఫ్ట్వేర్ నందు మళ్ళా ఇది అవకాశం వచ్చిన వెంటనే మేము ఈ వర్క్లు వేయడం జరుగుతుంది. మేము ప్రజెంట్ అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 80% రైతులకి మేము ఈ యొక్క వర్క్లు కంప్లీట్ చేయడం జరిగింది. మరలా వచ్చిన వెంటనే వర్క్ని అందుబాటులో తీసుకొచ్చి రైతులకి ఉపయోగకరంగాను మరియు ఉపాధి శ్రామికులందరికీ కూడా పని కల్పించేలాగా చర్యలు తీసుకుంటాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.